ఏందిరా? ఈ ఇంట్లో నాకు ఉండబుద్ధి కావట్లేదు బాబాయ్. ఎందుకని? నీకు ఇక్కడ ఏం తక్కువైందిరా? ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేదు బాబాయ్ అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదురా. అది కాదు, అదే నిజం. గొడవ జరిగిన దగ్గర నుంచి నువ్వు నన్ను పలకరించావా, మనసుతో మాట్లాడేవా? సరే, పొలం పనులు హడావుడిగా ఉన్నాం కానీ నీ మీద పాపం ఎదుర్కొంటుంది ఎందుకు ఉంటుంది? సరే, పొలం వైపురా కాలక్షేపం అయింది. పొలానిక బురదను చూస్తే నాకు అసహ్యం. అసహ్యమైనటువంటి నుంచే అద్భుతాలు పుడతాయి. అసహ్యమైన మలమూత్రాల మధ్య నువ్వు ప్రాణం పోసుకున్నావు. అసహ్యమైన రక్త మాంసాల నుంచే నువ్వు తాగే పాలు వచ్చింది. అసహ్యమైన బురద నుంచి అద్భుతమైన మొక్కలు వచ్చింది. అసహ్యమైన పేడ, చెత్త, చెదారం కుళ్ళి ఆ మొక్కలకు బలాన్ని ఇస్తున్నాయి. బలిసిన ఆ మొక్కల నుంచి ధాన్యం వస్తున్నాయి. ఆ ధాన్యం తిని మనం బలుస్తున్నాం. చూడు, ఒంటరితనం నిన్ను మనుషులు దూరం చేస్తుంది. నువ్వు జనానికి దూరంగా ఉంటే సన్యాసి అంటారు. అదే జనం నిన్ను దూరంగా ఉంచితే సన్నాసి అంటారు. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, డబ్బులు ఇవ్వండి. ఈ ఇంట్లో డబ్బు పెట్టడం నాది కాదు, నా అన్నది. నా అన్నది డబ్బులు కావాలి. డబ్బులు కాదు బాబాయ్. నానా ఒకసారి బయటిగా. నాకు డబ్బులు కావాలి. నేను వ్యాపారం చేద్దాం అనుకుంటాను, 10 లక్షలు కావాలి. నువ్వు నా తండ్రి అంతే, నిన్ను అడుగుతున్నా. అడగకుండా నేను 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. 100 రూపాయలు ఇవ్వయో. రోజుకు మనవడి ఖర్చుకు 100 రూపాయలు ఇమ్మని మీ తాతయ్య చెప్పాడు, అందుకే ఇచ్చాను. నా వ్యాపారానికి నువ్వు డబ్బు ఇవ్వను అంటావు. అంటే తాతయ్య అంటున్నాను. ఒకసారి ఇట్లా. ఏంద్రా? నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు 10 లక్షలు కావాలి. వ్యాపారమా? అవును. నీ ఒంటికి పడదు కానీ పోయి వ్యవసాయం చేసుకో. నేను ఇంత చదువు చదివింది పోయి వ్యవసాయం చేయడానికి కాదు. చదువుకుంటే వ్యవసాయం చేయకూడదా? వ్యవసాయం నీచమైన వృత్తి కాదురా. అసలు రైతు అంటే ఏమనుకుంటున్నావురా? ఏ డిగ్రీలు లేని గొప్ప శాస్త్రవేత్త రైతు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది. చంద్రమండలానికి షికారు వెళ్తున్నారు. పిడిగడంతో సెల్ ఫోన్తో ప్రపంచాన్నే శాసిస్తున్నారు. అని మీ టెక్నాలజీ లేకపోయినా బతకొచ్చు, పిడిగడంతా సెల్ ఫోన్ లేకపోయినా బతకొచ్చు. కానీ రైతు పండించే పిడిగడంత అన్నం తినకుండా ఈ భూమి మీద ఎవడు. కూడా చాలా మంది ఇంజనీర్లు లక్షల జీతాలు వదులుకొని వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేయడం నడవరా. గుర్తునే మాట్లాడలా, పుట్టుకతో చదవలా. అవన్నీ నువ్వు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత నేర్చుకున్నాయే. వ్యవసాయం కూడా అంతే. ఇవాళ మొదలుపెట్టు, నా లోన్లు పోతే అదే అలవాటు. ఎంత కష్టపడి చదివావో వ్యవసాయం కూడా అంత కష్టపడి చేసి గొప్ప రైతు అయిపోతాం. శారీరక శ్రమ నా వల్ల కాదు. వ్యవసాయం శారీరక శ్రమ, ఉద్యోగం మెదడుకు శ్రమ. ఆ మాటకు వస్తే శ్రమ లేకుండా ఏ పని ఉండదురా. ప్రతి పనిలోనూ శ్రమ ఉంటుంది. అసలు ఈ భూమి మీద సమస్త జీవరాశులు శ్రమతోనే బతుకుతున్నాయిరా. చిన్న చిన్న జీవులు ఎంతో శ్రమపడి ఎంతో దూరం నుంచి తమ ఆహారాన్ని తమ చోటికి తెచ్చుకుంటారు. ఎంతో శ్రమపడి ఆకాశంలో ఎగిరి ఎగిరి తమ రెక్కల కష్టంతో ఆహారాన్ని ఎంతో దూరం ఎంతో శ్రమపడి వేగంగా పరిగెత్తి పరిగెత్తి వేటాడి వేటాడి తన ఆహారాన్ని ఆలోచన మార్కొని వ్యవసాయం చేసుకో. చెప్పు, నేను వ్యాపారమే చేస్తాను, వ్యవసాయం చేయను. వ్యాపారం చేయడానికి ఇంజనీరింగే చదవాలన్నా? ఉద్యోగాలు లేవు కాబట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అంటే నీ చదువు డబ్బు సంపాదించడానికి పనికి రాకుండా పోయిందని ఒప్పుకుంటున్నాను. LKG నుంచి ఇంజనీరింగ్ దాకా నీ మీద 10 లక్షలు ఖర్చు.
అదే నీ తోటోడు శంకరాన్ని చూడు, 10వ తరగతి తర్వాత వ్యవసాయంలోకి వచ్చాడు. వ్యవసాయం వచ్చిన దాంతో 10 ఎకరాల పొలాలు. వ్యవసాయం గొప్పదా, చదువు గొప్పదా? నా మీద కన్నా నీ మనవడి మీద నీకున్న ప్రేమ గొప్ప. వ్యవసాయం చేసుకో. బయలుదేరాడు మనగాడు. శ్యామలా, వంట అయిందా? తొందరగా కాదు అమ్మాయి, మిట్ట మధ్యాహ్నానికల్లా అన్నం కావిడి పొలానికి రావాలా. పాపం పనివాళ్ళు ఆవురావురమంతా ఎదురు చూస్తుంటారు. సరే, అన్నం కావిడి ఎవరు చేత పంపుతా? పనులు అప్పుని పాలు ఎందుకమ్మాయి? మీ తమ్ముడు వచ్చాడుగా, వాడు ఏమయ్యాడు? ఇక్కడే ఉన్నాను తాతగారు. గోడు పట్టేవాళ్ళగా ఏందిరా కంగారు? నువ్వు అది కాదా, ఇంట్లో ఒక్కడమే కూర్చుంటే ఏం తోసుపడవుద్దురా? గోడు పట్టదు. ఇగా అన్నం కావిడి తీసుకొని పొలానికి రా. దాంట్లో పెత్తనా చేస్తా కూర్చోమాక, తొందరగా తగలపడు. చుట్టాలకు కూడా పని చెప్తున్నాడు ఈ ముసలుడు. మన పని మనం చేసుకుంటే తప్పే కాదక్కాయ్. అక్కగా నీ బట్టలు ఉత్కమను, తమ్ముడిగా నేను చకచకా ఉంటున్నా, బాగా క్యారేజ్ తీసుకెళ్ళమను, బామ్మర్తిగా టకటకా తీసుకెళ్ళి అట్టబయట వాళ్ళందరూ క్యారేజ్ పోయడానికి తేడా పాలేరు అనుకున్నాడు ఈ చెప్పావక్కాయ్. ఇప్పటి వరకు నేను అదే నిజం అనుకున్నా, కానీ నీ కొంప మొలగబోతుంది. ఇంకా ఏది కాదా కాబోతుంది. నువ్వు 50,000 అడిగితే లేవన్నారా? సపోజ్ సడన్ గా 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఏదేంటో తర్వాత చెప్తాను, ముందు విషయం చెప్పు. 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? పొలం ఎంత? 50లో 5 పోతే 45, 45లో సగం అంటే 22.5. అవునక్క, కిరణ్ బాబు వ్యాపారం చేసుకోవడానికి 10 లక్షలు అడుగుతున్నాడు. నా పిచ్చకాయ్, మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇదేనే. కిరణ్ బాబు 10 లక్షలు ఈ ఢిల్లీలోనో హైదరాబాద్లోనో వ్యాపారం పెడతాడు. వ్యాపారం అన్నాక లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అయినా ఈ తాగుపోతాడు చేసే వ్యాపారానికి లాభాలు ఎట్లా వస్తాయి? నష్టమే వస్తాయి. కిరణ్ బాబా బ్యాక్ టు పెవిలియన్ లా మళ్ళీ ఆస్తిలో సగం వాటా పంచమంటాడు. అంటే ఆ మిగిలిన 45లో సగం 22.5 అమ్మేసిన 5 ఎకరాలు హుష్ శంకరం బాబు వాటాలో 2.5 ఎకరాలు మొక్క. ఇక్కడ నువ్వు శంకరం బాబు మట్టిలో కష్టపడి సంపాదిస్తుంటే అనిపిస్తుంది కదా. తమ్ముడిగా నా అన్నయ్య సుఖ సంతోషాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పదా అని కామా పెట్టి పోలీస్ స్టాప్ పెట్టి అసలు 8 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్లో రుక్మిణి అఖాయ్ అనుభవిస్తున్న సుఖాలతో కంపేర్ చేసి చూస్తూ అప్పుడు తెలుస్తుంది నువ్వు పడుతున్న కష్టమేంటో. నా మాట భావన ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు, కానీ ఈ పద్ధతి మాత్రం ఇలాగే సాగితే నీకు చివరకు మిగిలేది చిప్పేనే నా అప్ప. ఏం చేద్దాం తమ్ముడా అని నన్ను అడిగినా ఎప్పుడన్నా నా దగ్గర సమాధానం. ఈ ఆస్తి నా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఖర్చు పెట్టక ముందే నువ్వు నీ వాటా తీసుకో. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది? ఆ బొంద లక్షలు ఖర్చు పెడితే వేలు వస్తాయి. అవి పంటలన్నీ సరిగ్గా పండి చేస్తాయి. వాతావరణం బాగోలేక ఎండిపోతే మనకు మొండిసేయే. అదే సిటీకి వెళ్ళి అపార్ట్మెంట్స్ కట్టించామనుకో, మనం ఉండడానికి ఒక ప్లాట్ ఉంచుకొని మిగిలిన ప్లాట్లన్నీ అద్దెలకు ఇస్తే నెలకు 1,00,000, సంవత్సరానికి 10-12 లక్షలు వస్తాయి. బాగా
లైఫ్ ఎంజాయ్ చేసి కదా. అప్పుడు బావ రుక్మిణి అక్కాయికి ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు. అంటే ముందు పెట్టి గాల్లో వస్తాడు. అది ఆడదానికి ఎంత మధురానుభూతిని ఇస్తుందో ఆడదానికి అనుభూతి నీకుందా? శంకరం బావ నిద్ర లేచి ఎట్లా అంటూ ఎల్లం కోలుకుంటూ పేడ నీళ్ళు కల్లాపు జల్లి ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అంటూ ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి జయ అంటూ భగవద్గీత వాడుకుంటాం. ఓ స్కూటర్ కొనుక్కొని సాయంత్రం పూట బాగా నిన్ను స్కూటర్ ఎక్కించుకొని బావా నువ్వు పక్క పక్క సీట్లో కూర్చున్నారు. తెర మీద కనబడే ఉంటుందో అంతకన్నా చెప్పడం నా వల్ల కాదక్క. చెప్పడం నా వంతు, వినడం నీ వంతు. ఇక నీకు ఏ జీవితం కావాలో నువ్వే ఆలోచించుకో. జీవితం కావాలో నేను అక్కలాగే బతుకుతాను. ఈ పల్లెటూరి కంప నుంచి విశాలమైన ప్రపంచంలో నా మొగుతో హాయిగా బతుకుతాను. That's good. Come on, enjoy your life. ఇహ నా తెలివితేటలతో నీ రూపాయిని 10 రూపాయలు చేసే బాధ్యత నాది. ఆస్తిలో వాటా తీసుకునే బాధ్యత నీది. అక్కలు నా చేతుల్లో పోయి రోజు నీ చేతుల్లో గుమ్మరిస్తాను.